ముందు. ఆ తర్వాత జాన్ డేవిడ్ గారా అన్న, కాదు ప్రెసిడెంట్ అయ్యారా అన్న. ఇక మతికని పోయిందా అండి, మండూరుకి ప్రెసిడెంట్ అయ్యారిని తీసుకురావటం నువ్వు జరిగే పని ఇది. నేను ఆయన ఖాళీ ఉండదు, నీకు మతిపోయినట్టుగా ఉంది, వదిలే ఈ సంవత్సరం క్రిస్మస్ మానేసి అని చెప్పాను. కాదు అయ్యగారు నేను అడుగుతానంటే కామెడీగా అంటున్నాడేమో, ఎక్కడ అయ్యగారు అయినా ఫోన్ చేశాడు. అయ్యగారు నాకు డేట్ ఇచ్చేసాడు 13వ తారీఖు నాన్న. ముందు గుప్పలు మందన్నారు. అయ్యి బాబు అయ్యగారు డేట్ ఇచ్చేసాడని, జనం లేదు మన దగ్గర, ఎంతమందిని తీసుకురావాలి, పెద్ద ఆయన వచ్చేటప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయగలిగి ఎంత జనం రావాలి అని ఏర్పాటు చేయాలి. సరే ఎన్ని ప్రార్థనలు చేసుకొచ్చారు, మొత్తానికి అయ్యగారు మన మధ్యకి వచ్చారు. మిత్రులారా, మీకు కొన్ని విషయాలు తప్పకుండా తెలియజేయాలా. బైబిల్ మిషన్ను గూర్చి అధ్యక్షులు మీ అందరికీ తెలుసు. ఈ మహాసభను సభగా మాత్రమే చేసిన అధ్యక్షుడు మహాసభను 2గా చీల్చి సభను వేరొక చోటకు, మహోత్సవమును మరొక చోట, బైబిల్ మిషన్ సంఘానికి 9వ అధ్యక్షులుగా దేవదాసులు ఎన్ సత్యానందం అయ్యగారు నియమించబడడం జరిగింది. చప్పట్లు కట్టి కొట్టాల. మిషన్ పరిస్థితి ఎవరు ఏ పక్కన ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. మన దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళు మన వాళ్ళ, మున్నూరు పడి వాళ్ళ అని మనమే గమనించుకోలేని దినాల్లో మిషన్కి ఆయన అధ్యక్షుడు. మిషన్లో ఏసావు, తల్లిదండ్రులకు నీవు దయగల పుత్రుడవు, తల్లిదండ్రులకు నీవు దయగల పుత్రుడవు, అందుకే చిరజీవమపి నీకు. స్నేహితులకు నీవు చిర స్నేహితుండవు, అందుకే ఐశ్వర్యమపి నీకు. అధికారమును నీవు కోరని వాడవు, అందుకే అధికారమపి నీకు. అధికారాన్ని, ఈ మిషన్ కు ప్రెసిడెంట్ గా ఉండడాన్ని నాతో సహా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అంటే పరిగెత్తి వెళ్ళిపోతాను. ఏమైనా సంగతులారా, 4 రోజుల నుంచి మా అమ్మాయి గొడవ, ఈ పని ఇక మైకి కొట్టుకొని అయ్యగారి గురించి చెప్పడమే, నువ్వు ఇదే పని మీద ఉన్నావు, నువ్వు అనుకుంటూ వచ్చేవి కావు. మరి ప్రియులు సమర్పణగా చాలా విషయాలు తెలియజేశారు. కొందరు పదవ కొరకు వెంపర్లాడతారు, అవి వారిని చూసి పారిపోతాయి.